అనగనగా ఒక గ్రామంలో రంగయ్య అనే పేద కూలి ఉండేవాడు. ఆ గ్రామానికి పక్కనే ఒక అడవి ఉండేది. రంగయ్య ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అవి తెచ్చి ఊరిలో అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నాడు. రంగయ్య భార్య కమలమ్మకి మాత్రం తన పేద జీవితం అంటే అస్సలు నచ్చటం లేదు. ఉన్నదానిలోనే తృప్తి చెందడం అనే మాటే తనకు తెలియదు. అప్పుడే కట్టెలు అమ్మి వచ్చిన కాసిన్ని డబ్బుతో ఇంటికి వచ్చాడు రంగయ్య. వచ్చారా మహారాజా? ఈరోజు ఎంత డబ్బు తెచ్చారో? ఇదిగో కమలా, ఈరోజు డబ్బులు. వీటితో ఇంట్లోకి సరుకులు తీసుకునిరా. మీరు తెచ్చిన ఈ డబ్బుతో అన్నీ వస్తాయి. విధవ జీవితం, ఈ డబ్బుతో ఎలా బ్రతకాలయ్యా? నాకు మంచి ఇంట్లో నివాసం ఉండాలని ఉంది. మంచి మంచి చీరలు కావాలనిపిస్తుంది. ఏదో ఒకరోజు మనకు మంచి రోజులు వస్తాయిలేవే. అత్యాశ పనికిరాదు. ఉన్న దాంట్లోనే తృప్తి పడడం నేర్చుకో. అబ్బో, ఈయన గారు హితోపదేశం చేస్తున్నారమ్మా. అలా కమలమ్మ కొత్త కొత్త ఆశలతో ఎప్పుడూ తన భర్త రంగయ్యని హింసిస్తూ ఉండేది. ఒకరోజు రంగయ్య ఎప్పటిలాగానే కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో వేటగాడు అల్లిన ఉచ్చులో ఓ బంగారు జింక చిక్కుకుంది. దానిని చూసిన వేటగాడు ఆ బంగారు జింక దగ్గరకు వెళ్ళాడు. రంగయ్యను చూసిన వెంటనే ఆ జింక, ఓ బాటసారి, నన్ను ఈ వేటగాని ఉచ్చులో నుండి విడిపించి నా ప్రాణాలను రక్షించు అని కోరింది. ఆ మాటలు విన్న రంగయ్యకు జాలేసి జింకను వేటగాడి ఉచ్చి నుండి విడిపించాడు. అప్పుడు ఆ జింక రంగయ్యతో, నీకు చాలా ధన్యవాదాలు. నేను బంగారు జింకను, మాయా జింకను. నువ్వు నా ప్రాణాలను కాపాడావు. కాబట్టి నువ్వు ఏ వరం కోరుకున్నా నేను తీర్చగలను. కోరుకో అని చెప్పింది. ఆ మాటలకు రంగయ్య ఆశ్చర్యపోయి తనకు తన భార్య కోరికల్లో ఒకటి అయిన మంచి ఇల్లు గుర్తుకు వచ్చింది. నిజమా మాయాజింక? నువ్వు నిజంగా కోరికలు నెరవేరుస్తావా? నా భార్యకు పెద్ద ఇల్లు కావాలని నన్ను కోరింది. అలాగే, నీ భార్య కోరిక నెరవేరుతుంది. వెంటనే ఇంటికి వెళ్ళు అని చెప్పింది. రంగయ్య సంతోషంతో ఇంటికి వెళ్ళగానే వారు ఉంటున్న గుడిసె స్థానంలో ఒక పెద్ద ఇల్లు ప్రత్యక్షమైంది. కమలమ్మ ఆశ్చర్యపోయి, ఇదెలా సాధ్యమైందండి అంటూ రంగయ్యను అడిగింది. అప్పుడు రంగయ్య, అడవిలో ఒక మాయా జింకని ప్రమాదం నుండి తప్పించి తన ప్రాణాలను కాపాడాను. దానికి ఆ మాయా జింక, ఏదైనా కోరికని కోరుకో, నేను నీ కోరికను నెరవేరుస్తాను అని చెప్పగానే, నీకు పెద్ద ఇల్లు కావాలి అన్నావు కదా, అందుకే వెంటనే పెద్ద ఇల్లు కోరుకున్నాను. కోరుకున్నట్లుగానే ఆ మాయా జింక మనకు పెద్ద ఇల్లునిచ్చింది. అవునా? నిజమా? అబ్బా, ఎంత బాగుందో ఈ ఇల్లు అని సంతోషపడింది. మరుసటి రోజు కమలమ్మ ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటి కమల, ఏం ఆలోచిస్తున్నావు? మనకు ఈ ఇంటితో సరిపోదండి. నాకు ఒక పెద్ద మేడ కావాలనిపిస్తుంది. వెంటనే అడవికి వెళ్ళి ఆ మాయా జింకను కోరండి అని చెప్పింది. దానికి రంగయ్య, ఏమిటి మళ్ళీ కోరిక కోరాలా? ఆ మాయా జింక అడవిలో ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. మీరు ఆ జింక ప్రాణాలు కాపాడారు కాబట్టి మీరు కోరిన వెంటనే ఎలాగైనా జింక మీ వద్దకు వచ్చి కోరిక తీరుస్తుంది. వెళ్ళండి అని చెప్పి రంగయ్యను అడవికి పంపించింది. అడవిలోకి వెళ్ళిన రంగయ్య, ఓ మాయా జింక అని పిలిచాడు. రంగయ్య గొంతును విన్న మాయా జింక రంగయ్య వద్దకు వచ్చి, ఏంటి రంగయ్య పిలిచావు అని అడిగింది. దానికి రంగయ్య, మాయా జింక, నా భార్య పెద్ద ఇల్లు కాకుండా ఒక మేడను కోరింది. దానికి మాయా జింక, అలాగా, సరే నువ్వు వెళ్ళు, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. రంగయ్య ఇంటికి వెళ్ళగానే పెద్ద ఇల్లు ఉన్న స్థానంలో పెద్ద మేడ ప్రత్యక్షమైంది. ఇక కమలమ్మ సంతోషానికి అవధుల్లేవు. అబ్బా, ఈ మేడ ఎంత బాగుందో అంటూ మురిసిపోతూ ఉంది. ఇక కొంతకాలం తర్వాత కమలమ్మ మళ్ళీ ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడు రంగయ్య, ఏంటమ్మా కమలమ్మ, మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు తల్లి? మీకు అసలు కొంచెం కూడా తెలివిలేదు. ఆ బంగారు మాయా జింక ఏ కోరిక కోరినా తీరుస్తాను అని చెప్పింది కదా. మీరు విలువైన కోరికలు కోరుకోకుండా ఒక చిన్న ఇల్లు మాత్రమే కోరారు. నాకు ఒక రాజ్యానికి రాణిని కావాలనే కోరిక ఉంది. మీరు వెంటనే మళ్ళీ అడవికి వెళ్ళి ఆ మాయా జింకను కోరండి అని కమలమ్మ తన భర్తతో చెప్పింది. ఏంటి, రాజ్యానికి రానివా? జరిగే పనేనా? నాకు అదంతా తెలియదు. మీరు వెళ్ళి నా కోరికను జింక ద్వారా తీర్చాల్సిందే అంటూ కోపంగా అంది. దాంతో రంగయ్య చేసేదేమీ లేక మళ్ళీ అడవికి వెళ్ళి మాయా జింకను పిలవగానే రంగయ్య ముందుకు వచ్చింది. ఏంటి రంగయ్య, మళ్ళీ వచ్చావు? ఓ మాయా జింక, నా భార్య ఒక రాజ్యానికి రాణి కావాలని కోరింది. ఏంటి, రాజ్యానికి రాణా? ఇంతటి అత్యాశలు మంచివి కాదు రంగయ్య. కానీ నువ్వు నా ప్రాణాలను కాపాడావు
కాబట్టి నాకు నీపై ఉన్న కృతజ్ఞతా భావంతో నీ కోరికను నెరవేరుస్తున్నాను. నువ్వు నీ భార్య వద్దకు వెళ్ళు, నీ భార్య కోరిక నెరవేరుతుంది అని చెప్పింది. ఇక సంతోషంతో రంగయ్య భార్య వద్దకు వెళ్ళగానే రంగయ్య కమలమ్మలు రాజ్యాన్ని పాలించే రాజు మరియు రాణి అయ్యారు. మంత్రులు ఆస్థాన కవులతో సభలో కూర్చున్నారు. మహారాణిగా మారిన కమలమ్మ ఎంతో సంతోషంతో తన జీవితాన్ని గడుపుతుంది. అలా కొంతకాలం గడిచాక మహారాణి కమలమ్మ మేడపై నిలబడి ఆకాశంలో చూస్తూ, అబ్బా, ఆ చంద్రుడు నక్షత్రాలు ఎంత బాగున్నాయో. ప్రతిరోజు నేను సూర్యచంద్రుల్ని నక్షత్రాల్ని ఎప్పుడూ చూస్తూ ఉండాలి. దానికోసం సూర్యచంద్రులు నక్షత్రాలు నా ఇంట్లో ఉండాలి అని అనుకొని తన కోరికను మహారాజు అయిన రంగయ్యకు చెప్పింది. నీ ఆశలకు కోరికలకు హద్దులనేవి లేవా? ఇలాంటి కోరిక కోరటం నీకే ప్రమాదం అని ఎంత వారించినా కమలమ్మ వినడం లేదు. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో మళ్ళీ అడవికి వెళ్ళి మాయాజింక వద్దకు వెళ్ళి తన భార్య సూర్యచంద్రులు నక్షత్రాలు తన ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది అని మాయాజింకకు చెప్పాడు రంగయ్య. ఆ కోరికను విన్న మాయాజింక ఈసారి చాలా కోపంగా, నీ భార్య కోరికలు చాలా ఎక్కువైపోయాయి. ఆ సూర్యచంద్రులు నక్షత్రాలనే తన ఇంట్లో ఉండాలనే కోరుకుంటుందా? సరే, మీ కర్మ. నీ భార్య కోరినట్లుగానే జరుగుతుంది. నీ భార్య వద్దకు వెళ్ళు అని కోపంగా చెప్పింది. రంగయ్య తన భార్య వద్దకు వెళ్ళి చూడగానే తన భార్య ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంది. చూశావా కమల, నీ మితిమీరిన కోరికల వల్ల మనకు ఉన్న చిన్న గుడిసె కూడా లేకుండా పోయింది. సూర్యచంద్రులు నీ ఇంట్లో ఉండాలని కోరిన కోరిక ప్రకారం నువ్వు ఈ చెట్టు నీడనే నీ గూడుగా చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు కోరుకున్నట్లుగానే సూర్యచంద్రులు నీ గూటిలోనే ఉన్నారు. ఇక అనుభవించక తప్పదు. ఈ శిక్ష మనకు పడాల్సిందే అంటూ ఇద్దరూ ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. హలో ఫ్రెండ్స్, అందరూ ఈ కథను పూర్తిగా విన్నారు కదా. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, అత్యాశ మనిషి పతనానికి గురిచేస్తుంది. ఉన్నదానితో సంతృప్తిగా ఉండాలి, లేకపోతే లేని దానికోసం వెంపర్లాడుతూ చివరకు ఉన్నదాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దురాశ దుఃఖానికి చేటు. ఆశపడటం మంచిదే, కానీ అత్యాశ కీడు. సంతృప్తి కలిగిన మనిషి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ధనం, బలం, అధికారం అన్నీ తాత్కాలికం. ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.